హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బేకరీ స్టైల్లో చాక్లెట్ బ్రౌనీని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని నేను చెప్పే విధంగా సేమ్ ఒకే మెజర్మెంట్స్ తీసుకొని కొలత ప్రకారం చేసినట్లయితే మీకు బయట బేకరీలో దొరికేలాంటి చాక్లెట్ బ్రౌనీ ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో 180 గ్రామ్స్ బ్లాక్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ మనకి హై ఫ్లేమ్లో చేయకూడదు, మాడిపోతే చేదొచ్చేస్తుంది. మనకి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. చాక్లెట్ కాంపౌండ్ మొత్తం మనకి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా దాన్ని మనం బాయిల్ చేసుకోవాలి. చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయాక ఇందులోకి మనం సాల్టెడ్ బటర్ని 120 గ్రామ్స్ తీసుకోవాలండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా, ఆ సాల్టెడ్ బటర్ని 120 గ్రామ్స్ తీసుకొని, బటర్ అనేసి మనకి ఫ్రిడ్జ్లో నుంచి నేరుగా వేయకూడదండి. అది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చాకే యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి చాక్లెట్ అంతా మెల్ట్ అయింది మళ్ళీ గడ్డగట్టేస్తుంది. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న 120 గ్రామ్స్ సాల్టెడ్ బటర్ తీసుకొని మొత్తం మెల్ట్ అయ్యి మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ వాటిని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత క్రీమీగా జ్యూసీగా ఉందో. ఇది ఇలా మెల్ట్ చేసుకున్న దాన్ని పక్కకు తీసుకొని ఇందులోకి మనము షుగర్ పౌడర్ చేసుకోవాలండి. మనకి బయట దొరికే ఏదైనా పర్లేదు, లేదా మన ఇంట్లో చేసుకోవాలనుకుంటే 150 గ్రామ్స్ షుగర్ని తీసుకొని మెత్తగా పౌడర్ పట్టేసి దీంట్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం దీన్ని బీట్ చేసుకోవాలి. దీన్ని మనం బీట్ చేసుకునే విధానం కానీ మొత్తం ఒకేసారి పోసేసి చేసుకోకూడదండి. మనం బీట్ చేసే ప్రాసెస్లోనే ఆ షుగర్ అంతా మనకి మెల్ట్ అయిన చాక్లెట్లోకి కరిగిపోవాలి. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం వేసిన షుగర్ పౌడర్ మొత్తము చాక్లెట్లో కలిసేలాగా దాన్ని ఒక హ్యాండ్ బ్లెండర్ తీసేసుకొని దాంట్లో మనం షుగర్ యాడ్ చేసుకున్నాక మీడియం టు లో స్పీడ్లో పెట్టేసుకొని దాన్ని బ్యాచెస్ వైజ్ షుగర్ వేసుకుంటా మనం హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసుకోవాలండి. అలా మొత్తం బ్లెండ్ చేసేసుకున్నప్పుడు మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది మనం షుగర్ పౌడర్ కలిసే కొద్దీ. సో ఇలా 2-3 సార్లు షుగర్ పౌడర్ అంతా యాడ్ చేసుకొని మనం బ్లెండ్ చేసుకునేలాకి చూసారా కొంచెం థిక్గా వచ్చింది ఇది మనకి చాక్లెట్ బ్యాటర్ అనేది. సో అలా ప్రాసెస్ అయిపోయాక ఇందులోకి మనం ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ మొత్తం మనకి ప్రాసెస్కి 3 ఎగ్స్ దాకా పడతాయి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఎగ్గునే వేసుకొని హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసేసుకోవాలి. 3 ఒకేసారి వేయకూడదండి. ఫస్ట్ ఒక ఎగ్ వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాక తర్వాత మిగతా 2 ఎగ్స్ కొట్టి ఇందులో వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు కానీ హై స్పీడ్లో పెట్టి బ్లెండ్ చేయొద్దండి. మనకి లో టు మీడియం స్పీడ్లోనే పెట్టేసి మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మన ఎగ్స్ బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ ఎందుకంటే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఫ్లేవర్ కోసం అండి. తర్వాత ఇందులోకి మనం 80 గ్రామ్స్ దాకా వాటర్ కానీ తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 150 గ్రామ్స్ మైదా, 1.5 టేబుల్ స్పూన్ దాకా కోకోవా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. మనకి బేకరీ స్టైల్లో రావాలంటే బేకింగ్ పౌడర్ వేసుకుంటేనే బాగా ఫ్లఫీగా వస్తుంది. సో వీటన్నిటిని స్ట్రైనర్లో వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా ఉండలు లేకుండా స్ట్రైన్ చేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ బ్లెండర్ తీసేసుకొని దాంతో కట్ అండ్ ఫోల్డ్ లాగా మొత్తం తిప్పుకుంటూ మనం ఎక్కడ రివర్స్ చేయకుండా అలాగే తిప్పుతూ కలుపుకోవాలండి ఒకే ప్రాసెస్లో. ఇలా కలుపుకున్న బ్యాటర్ని మొత్తాన్ని బటర్ పేపర్ ఒకటి తీసుకొని దానికి గ్రీజింగ్ చేసి మనం మౌల్డ్లో వేసేసుకుంటాము. చూసారు కదా మనకి ఎలాంటి షేప్ ఉందంటే మన దగ్గర కేక్ బీకరు దాంట్లో వేసుకోవడానికి మనం బటర్ పేపర్ తీసేసుకొని దానికి అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకున్న బ్రౌనీ బ్యాటర్ మొత్తం అందులోకి వేసుకోవాలండి. చూసారు కదా, ఇదానికి ఏంటంటే చాలా వరకు స్క్వేర్ షేప్ తీసుకుంటారు. నా దగ్గర స్క్వేర్ షేప్ లేదు,
అందుకని నేను రౌండ్ షేపే తీసేసుకున్నాను. సో మనకి షేప్ ఏదైనా పర్లేదు, టేస్ట్ వాటికి సేమ్ అలాగే వస్తుంది. అలా పోసుకున్న బ్యాటర్ మీదకి డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకొని దాని మీద యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసేసుకుంటాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, మాకు నచ్చే విధంగా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్నాము. సో అది మన టేస్ట్ మన చాయిస్ తగ్గట్టండి. తర్వాత ప్రీహీట్ చేసుకున్నానండి ఒక 10 మినిట్స్ ముందు 180 డిగ్రీస్ మీద 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి ఇప్పుడు నేను కేక్ని పెట్టేశాను బేకింగ్కి. ఇక్కడ నేను 180 డిగ్రీస్ మీద 20 to 30 మినిట్స్ పెట్టుకోవచ్చండి. సో 30 మినిట్స్లో ఉడికిపోతుంది. లేదు అనుకుంటే నేనేంటంటే 35 మినిట్స్ పెడితే కొంచెం కింద క్రిస్పీగా వస్తుంది కదా అన్నట్టు 35 పెట్టాను. బట్ 30 మినిట్స్ అయినా చాలా బాగా కుక్ అవుతుందండి. చూసారు కదా, మనకి బ్రౌనీ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ పెట్టేసి మనం గుచ్చి చూస్తే ఏది అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్ కుక్ అయినట్టండి. ఇది కంప్లీట్గా చల్లారాక ఒక నైఫ్ సహాయంతో మనం దీని ఎడ్జెస్ అంతా కట్ చేసినట్టు అనేసి తీసుకోవడమే. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత నీట్గా కుక్ అయిందో, పైన అంతా క్రాక్స్ వచ్చేసి సేమ్ మనకి బేకరీలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్టు. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి. మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చూపించాను కదండి ఎంత నీట్గా వస్తున్నాయి అనేది. మనకి కట్ చేసుకునే విధానంగానే నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను, మరి చిన్నగా ఉంటే తినడానికి బాగోదని చెప్పేసి. మనకి ఈ విధంగా చేసుకోవాలి అనుకునేవారు నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా మనం బ్రౌనీని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి.